హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మనము మంచి పచ్చడి చేసుకుందామండి. టమాటా నూగు పొడి పచ్చడి. టమాటాలు తీసుకున్నానండి, 1/2 కేజీ టమాటా తీసుకున్నాను. దానికి తగినన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక బాండి పెట్టుకొని బాండీలో పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. కొద్దిగా ఆయిల్ పోసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత అవి మగ్గిపోయేలోపు టమాటాలని నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇలా పండ్లు వేస్తే తొందరగా ఉడకవు కదా, అలా సన్నగా ముక్కలు కట్ చేసినా కూడా అంత టేస్ట్ ఉండదు. ఇలా కట్ చేసి వేసుకున్నారనుకోండి తొందరగా మగ్గిపోతాయి టమాటాలు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది పచ్చడి. మన వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి వేగిపోయాయి కదండి, అవి తీసుకొని ఒక గిన్నెలోకి తర్వాత టమాటాలు వేసుకోండి. టమాటాలని వేసుకొని కొద్దిగా ఆయిల్ పోసి మూత పెట్టుకోండి. ఇది దోశలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ మగ్గించుకోండి. తర్వాత అవి మగ్గిపోయేలోపు వేరే బాండి పెట్టుకొని నువ్వుల్ని వేయించుకోండి. ఇలా చిటపటలాడేటప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టేసుకోండి, లేకపోతే బయటికి అన్ని చిల్లేస్తాయి. అలా చిల్లకుండా మూత పెట్టుకొని ఇట్లా వేపుకున్నారనుకోండి మంచిగా వేగిపోతాయి. ఇవి తీసి ఒక గిన్నెలోకి పోసేసుకోండి. తర్వాత చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఆ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత అదే జార్లో పచ్చిమిర్చి వేసి 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసుకొని తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. టమాటాలు మగ్గిపోయేలోపు పచ్చిమిర్చిని మిక్సీ పట్టేసుకోండి. చూడండి దగ్గర పడిపోయాయి టమాటాలు కూడా. కొద్దిగా చల్లారనిద్దాం. కొద్దిగా కలుపుకొని చల్లారనిచ్చాక స్టవ్ బంద్ చేసుకొని చల్లారనిచ్చుకొని తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చిలో టమాటా ముక్కలు వేసుకోండి. ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోండి. చూడండి ఇలా కచ్చా పిచ్చాగా వేసుకోండి మిక్సీకి. అలా అయితేనే టేస్టీగా ఉంటుంది పచ్చడి. మరీ మెత్తగా అవుతే తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసుకోండి. పోపు గింజలు ఎక్కువనే వేసుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత ఎండుమిర్చి వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేసుకొని తర్వాత మనం పట్టుకున్న నువ్వు పొడి ఉంది కదండి, ఇప్పుడు వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి పచ్చడికి. అల్లనే పచ్చిమిర్చిల్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఆ టేస్ట్ రాదండి, నువ్వు పొడి ఫ్లేవర్ పోతుంది. ఇలా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి ఆ పోపుని ఆ పచ్చట్లో వేసుకోవాలండి. వేసుకొని ఒక్కసారి కలపాలండి. కలుపుకుంటే సరే చాలా బాగుంటుందండి. రొట్టెలోకి, అన్నంలోకి, దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అప్పుడప్పుడు అన్నంలో మంచిగా కొత్తిమీర తగులుతుంటే, పోపు గింజలు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.